ఇప్పుడు ఈ కడప సార్ మన కడప స్టీల్ ప్లాంట్ గురించి ఒక పాయింట్ నాకు ఒకటి క్లారిటీ ఇవ్వండి. ఒక క్లారిటీ, కడప స్టీల్ ప్లాంట్ గురించి మనం ఎప్పటి నుంచో మాట్లాడుకున్నాం. ఇప్పుడు నాకు తెలిసి ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రులు అందరూ కూడా రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే. జగన్మోహన్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, రాజశేఖర రెడ్డి కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా రాయలసీమ ప్రాంత వాసులే. కానీ ఎక్కడా కూడా కడప స్టీల్ ప్లాంట్ కి సంబంధించి నేను చెప్పడం ఇప్పుడు రాయలసీమకు సంబంధించి ప్రధానమైన ప్రాజెక్టులు తెలుగంగ గాని, గాలేరు నగరి గాని, హంద్రీనివా, ఈ మూడు డెఫినెట్ గా ఎన్టీ రామారావు గారి మానస పత్రికలు. కానీ తెలుగుదేశం హయాంలో అవేమి ముందుకు సాగలే. ఇవి ముందుకు సాగిందంతా సింహభాగం తెలుగంగ, గాలేరు నగరి, హంద్రీనివా, వెలుగొండ, వీటిలో సింహభాగం పూర్తయింది కాంగ్రెస్ హయాంలో. 2004 నుంచి 2014 వరకు రాజశేఖర రెడ్డి గారు, రోసే గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవి వచ్చేసి రావడం జరిగింది. అదే విధంగా శ్రీకాళహస్తి దగ్గర, రాయలసీమలో శ్రీకాళహస్తి దగ్గర మన్నవరం ఫ్యాక్టరీ, ఈవెన్ మహారాష్ట్ర చెందినటువంటి ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ మన్మోహన్ సింగ్ తో, సోనియా గాంధీ గారితో మాట్లాడి రాజశేఖర రెడ్డి గారు వచ్చేసి మన్నవరం ప్లాంట్ ని తేవడం జరిగింది. ఆ మన్నవరం ప్లాంట్ వచ్చేసి ప్రస్తుత ప్రభుత్వం వచ్చేసి క్లోజ్ చేసింది. కాబట్టి జనరల్ గా రాయలసీమ వచ్చేసి ముందే వర్షాఛాయ ప్రదేశం కాబట్టి వివిధ కారణాల చేత కొంత బ్యాక్వర్డ్ అయింది. కానీ ఆ బ్యాక్వర్డ్నెస్ ను తగ్గించడానికి మెయిన్ గా ప్రధానంగా ఈ యొక్క సాగునీటి ప్రాజెక్టులు మెయిన్ గా దాన్ని సింహభాగం పూర్తి చేయడం జరిగింది. ఈ ప్రభుత్వాలు దాన్ని పూర్తి చేయకపోవడం కాకుండా నేను ఇప్పుడు చెప్పేటన్ని విభజన చట్టం ప్రకారము రావాల్సినవి. ఇప్పుడు బుందేల్ఖండ్ తరహా అనేది ప్యాకేజ్ ఎప్పుడు వస్తుంది? రాష్ట్ర విభజనకు ముందు ఇష్యూ కాదు ఇది. రాష్ట్ర విభజన తర్వాత చట్ట ప్రకారంగా చేయాల్సినట్టు చేయడం లేదు. కాబట్టి దీనికి గత ప్రభుత్వాలు పరిపాలన వైఫల్యం కాదు, ప్రకృతి యొక్క సహకరించకపోవడం వలన నేను ముందే చెప్పినట్టు వర్షాఛాయ ప్రదేశం వలన కొంత తరతరాలుగా బ్యాక్వర్డ్ గా వస్తా ఉంది. కానీ దాన్ని సరిచేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వాలు పనిచేశాయి. దానికి విభజన సందర్భంగా ఇప్పుడు కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఎందుకు వచ్చింది? ఆ నేపథ్యంలోనే వచ్చింది. ఇది పెట్టింది అగైన్ కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వమే కదా. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ శైలి ఆధ్వర్యంలో, తర్వాత వచ్చేసి రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ, ఈ యొక్క ప్రత్యేక హోదాను వస్తే మెయిన్ గా బాగుపడేది బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్సే. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాలు రాయలసీమ వెనుకబడ్డ ప్రాంతం అని తెలుసు, దానికి ప్రయత్నాలు చేశాయి. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం చేస్తుంది ఏమంటే ఉన్న దాంట్లో తీసుకోవడం అనేది ఇది ప్రధానమైన ఇష్యూ. నువ్వు కొత్తది వచ్చేసి ఇవ్వకపోవడం, ఇవన్నీ ఇప్పుడు ఉన్న దాంట్ని నువ్వు ఎంఎస్ఎంఈ సెంటర్ ను తీసుకోవడం వచ్చేసి భావ్యమా? నువ్వు ఇవ్వకపోగా ఆల్రెడీ ఇచ్చిన దాన్ని తీసుకోవడం ఏంటి? ఎంబీబీఎస్ సీట్లు 50 సీట్లు ఇస్తే ఎవరన్నా వచ్చేసి మెడకాయ మీద తలకాయ ఉండే వాళ్ళు ఎవరన్నా మాకు ఎంబీబీఎస్ సీట్లు వద్దంటారా? తాత్కాలికంగా యాన్నో సాట ఆ హాస్టల్లోనూ అడ్జస్ట్ చేసి పిల్లలను వచ్చేసి ఇంకా ఎక్కువ సీట్లు అడుగుతారు. కానీ మాకు వచ్చేసి అకామిడేషన్ లేదు, మాకు ఫ్యాకల్టీ లేదు. డాక్టర్లు అందరూ ఉన్నట్టు అన్ని హాస్పిటల్లో ఆ ప్రకారం అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద ఆసుపత్రులన్నీ అన్ని ముయ్యాల్సిందే, ఒక్కటి నిలబడదు. ప్రతి హాస్పిటల్లో 50 నుంచి 70% సిబ్బంది కొరత